భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. శానిటేషన్ సూపర్వైజర్ మన డివిజన్ కు శుభ్రతకు సహకరిస్తున్న సోమేష్ అన్న గారిని కొబ్బరిగా శ్రీధర్ అన్నాడు రైట్ సంపత్ రెడీ జహంగీర్ భాయ్ అరే మతిందా రైట్ సరిపోయి రాగా సంపది తెప్పిద్దాం మాకు అవసరం అయితే అర్థం ఇద్దాం పడేసిరా బాపు తీరు వెంకటేష్ हम रहे मोटे मंगल था जी। భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అసమానతలు, వివక్ష, వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, దోపిడీ వీటి మీద అందరి జీవితాలలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి భారతదేశం ప్రపంచంలోనే ముందంజలో ఉండే విధంగా అభివృద్ధిలో, పరిపాలనలో, అన్ని విషయాలలో ప్రతి ఒక్క అంశాల వారీగా ప్రపంచాన్ని చుట్టొచ్చి మనకు జ్ఞానాన్ని పంచి మనము స్వేచ్ఛగా సమానత్వంగా బతకడానికి, మనిషిని మనిషిగా బతకడానికి ఎంతో తన జీవితాన్ని డే అండ్ నైట్, రాత్రనక పగలనక త్యాగం చేసి ప్రతి రక్తపు బొట్టుతో అక్షరాలను మలచి మనకు మంచి ప్రపంచాన్ని, భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడికి పాదాభివందనాలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ అక్బర్ నగర్ కమిటీ హాల్ నందు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెద్ద రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే అది భారతదేశ రాజ్యాంగం. ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరచబడిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించే విధంగా మనం అందరం కూడా నడుచుకోవాలి. ఎందుకంటే తన జీవితం మొత్తం త్యాగం చేసి ఈ రోజు తన కుటుంబాన్ని కూడా పనంగా పెట్టి ఈ రోజు ఒక ఓటు హక్కు అనేది కల్పించిండు. ఆ ఓటు హక్కు లేకపోతే దళిత సామాజిక వర్గానికి సంబంధించి ఎవరు కూడా అసలు ముందుకు పోలేని పరిస్థితి. అగ్రకులాల నాయకులు ఓటు హక్కు ఒక పేద వర్గం దగ్గరికి వచ్చి అడగాలనే ఒక ఉద్దేశంతో మనం ఎక్కడ కూడా తీసిపడేయొద్దని చెప్పేసి బడుగు బలహీన వర్గాల కోసం తన కుటుంబాన్ని, తన పిల్లల్ని త్యాగం చేసి ఈ యొక్క ఓటు హక్కు అనేది మనకు కల్పించిండ్రు. దయచేసి ఆ ఓటు హక్కును ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో అమ్ముకోకుండా దాన్ని సక్రమంగా నిర్వహించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా తను చేసిన త్యాగాలు మరవలేనివి. తను చదివిన పీజీలు గాని, తను చేసిన మన అదర్ కంట్రీస్ వెళ్ళి చదవడం గాని, ప్రతి ఒక్క విషయంలో తను చదివినంత వేరే ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఎవరు లేరు తను చదివినంత చదువు. అందుకే అతనిని ప్రపంచ మేధావి అని అన్నారు.
కాబట్టి మనం ఖచ్చితంగా అతని అడుగుజాడలో నడవాలి. ఈ రోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత రాజ్యాంగం వర్ధిల్లాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. జై భీమ్, జై భీమ్.